నాలుగో చట్టం కౌలుకు సంబంధించింది. ఇది రెండు చట్టాలు ఉన్నాయి. తెలంగాణ కౌలు చట్టం వేరు, ఆంధ్రప్రదేశ్ కౌలు చట్టం వేరు. తెలంగాణ అగ్రికల్చర్ ల్యాండ్ టెనెన్సీ యాక్ట్ 1950, ఆంధ్రప్రదేశ్ టెనెన్సీ యాక్ట్ 1955 ఈ కౌలు చట్టాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాలలో ఆ సందర్భంలో కౌలు చట్టాలు వచ్చాయి. ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన కొత్తలో భూములకు సంబంధించిన అతి కీలకమైన సమస్య కౌలు. కొన్ని వందల మంది చేతుల్లో భూములు ఉండేటి, లక్షల మంది ఆ భూములు సాగు చేసుకుంటూ ఉండేవాళ్ళు. సాగు చేసుకున్న వాళ్ళకి హక్కులు ఉండేటి కాదు. ఎవరైతే భూ యజమానులు ఉన్నారో వాళ్ళ చేతుల్లో కొన్ని లక్షల ఎకరాల భూమి ఉండేది. ఈ కౌలుదారులకు ఉన్న సమస్య ఏంటంటే కౌలుదారు రైతుగానే గుర్తింపు లేకపోవటం. ఈ సమస్యని పరిష్కారం చేయటం కోసం కౌలుదారులకు కూడా భూమి మీద హక్కులు కల్పించడం కోసం కొన్ని చట్టాలు వచ్చాయి. తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలో ఈ కౌలు చట్టం మేరకు భూములు కౌలుకి ఇవ్వటం చెల్లదు, కౌలుకి ఇవ్వకూడదు. ఈ చట్టం వచ్చినప్పటి నుంచి అంటే 1950 తర్వాత భూములని కౌలుకి ఇవ్వటం చెల్లదు. కొన్ని వర్గాల వాళ్ళు మాత్రమే భూములు కౌలుకి ఇవ్వడానికి అవకాశం కల్పించారు. అది మహిళలు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, వికలాంగులు కావచ్చు, సైన్యంలో పనిచేస్తున్న వాళ్ళు, వీళ్ళు మాత్రమే భూములు కౌలుకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక కేటగిరీ ఏంటంటే ప్రభుత్వం నిర్దేశించిన భూమి కంటే తక్కువ ఉన్న వాళ్ళు కూడా తమ భూమిని కౌలుకి ఇవ్వచ్చు. ఒకసారి కౌలుకి ఇస్తే ఆ భూమిని కనీసం 6 సంవత్సరాలకి కౌలుకి ఇవ్వాలి. 6 సంవత్సరాల వరకు ఆ భూమి నుంచి తొలగించడానికి వీల్లేదు. ఒకసారి ఆటోమేటిక్గా రెన్యువల్ జరుగుతుంది. అంటే 12 ఏళ్ళు భూమి కౌలుకు చేసుకోవచ్చు. కౌలు ఎంత తీసుకోవాలో కూడా చట్టం నిర్దేశించింది. అంతకంటే అనా పైసా కూడా ఎక్కువ కౌలు తీసుకోవడానికి వీల్లేదు. కౌలు కాగితం మీద ఉండాలి. తెలంగాణలో ఆ కౌలు కాగితాన్ని సంబంధిత తహసీల్దార్ దగ్గర నమోదు చేయాలి. ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే కౌలుకు ఇవ్వటం తీసుకోవటం మీద ఎలాంటి బ్యాన్ లేదు. కానీ అక్కడ కూడా భూమి కౌలుకి ఇవ్వాలి అంటే కనీసం 5 ఏళ్ల కాలానికి కౌలుకి ఇవ్వాలి. అగ్రిమెంట్ ద్వారానే కౌలుకి ఇవ్వాలి. ప్రభుత్వం నిర్దేశించిన కౌలు ఏదైతే ఉంటుందో అంతకంటే ఎక్కువ తీసుకోవడానికి వీల్లేదు. ఇది చట్ట నిబంధనలు, నియమాలు. కౌలుదారులకు మేలు చేయడం కోసం వచ్చిన నియమాలు. దురదృష్టం ఏంటంటే ఇది మేలు కంటే కీడు ఎక్కువగా జరిగిందనేది అనుభవాలు చెప్తున్నాయి. ఎప్పుడైతే ఇలాంటి చట్టాలు వచ్చాయో ఈ చట్టాలు రావటం వలన కౌలుకిస్తే భూములు పోతాయనే ఉద్దేశంతో అసలు కాగితాల మీద కౌలుకి ఇవ్వటం మానేశారు. అందరూ కూడా నోటి మాట మీద కౌలు జరిగిపోతూ వస్తుంది. దానివల్ల ఏమవుతుంది, మళ్ళీ సమస్య మొదటికి వచ్చింది. అంటే కౌలుదారికి రైతుగా గుర్తించడానికి ఏ కాగితాలు ఉండవు. కౌలుదారికి రైతుగా గుర్తించే కాగితాలు ఏవీ లేకపోతే రైతుగా ప్రభుత్వం ఇచ్చే ఏ లబ్ధి వాళ్ళకి వెళ్ళదు. రుణాలు పోవు, ఇన్సూరెన్స్ కానీ, సబ్సిడీలు కానీ, రైతు బంధో లేకపోతే రైతు భరోసానో ఏ డబ్బులు కూడా వాళ్ళకి వెళ్ళే అవకాశం లేదు. ఈ సమస్యని పరిష్కారం చేయడం కోసం 2011లో ఒక కొత్త చట్టం వచ్చింది అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో. దాన్నే ఆధీకృత సాగుదారుల చట్టం అనేవాళ్ళు, లేదా ఎల్ఈసి చట్టం, లైసెన్స్డ్ కల్టివేటర్స్ యాక్ట్ అనేవాళ్ళు. ఎల్ఈసి కార్డు ఇచ్చేవాళ్ళు, ఒక గుర్తింపు కార్డు ఇచ్చే ప్రక్రియ కోసం ఒక చట్టం వచ్చింది. ఈ 2011 చట్టం ఏమంటుందంటే కౌలు అనే మాట వాడకుండా ఎవరైతే ఇతరుల భూమిని వాళ్ళ అనుమతితో సాగు చేసుకుంటారో ప్రతి సంవత్సరము దరఖాస్తు చేసుకోవాలి. గ్రామ సభలో వాళ్ళ దరఖాస్తుని పరిశీలిస్తారు. ఎవరి భూమిని అయితే వీళ్ళు సాగు చేసుకుంటున్నారో వాళ్ళ నుంచి అభ్యంతరం కనుక లేకపోతే వాళ్ళకు ఒక కార్డుని రెవెన్యూ యంత్రాంగం జారీ చేస్తారు. దాన్ని ఎల్ఈసి కార్డు అంటారు, లేదా రుణ అర్హత కార్డు అంటారు. ఈ కార్డు ఉన్న వాళ్ళకి రైతుగా వెళ్ళే మేలంతా కూడా ఈ కార్డుదారులకు వెళ్ళాలి. ఈ చట్టం వచ్చిన మొదటి సంవత్సరం 2012లో దాదాపుగా 6 లక్షల మందికి కార్డు వచ్చింది. అందులో 2-3 లక్షల మందికి బ్యాంకు రుణాలు కూడా వచ్చాయి. ఆ తర్వాత ఈ చట్టం యొక్క అమలు నీరుగారుతూ వచ్చింది. ఆ కార్డుదారుల సంఖ్య కూడా తగ్గుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఒక నెల రోజుల క్రితమే కొత్త చట్టం వచ్చింది. ఈ ఎల్ఈసి చట్టాన్ని ఆంధ్రప్రదేశ్లో అమల్లో ఉన్న 1950 కౌలు చట్టాన్ని, 2 చట్టాలను తొలగిస్తూ ఒక కొత్త చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసుకుంది. ఈ చట్ట ప్రకారం ఏంటంటే పాత ఇన్ని రోజులకే కౌలుకి ఇవ్వాలి, ఇన్నేళ్ళకి ఇవ్వాలనే నియమం లేదు. ఎంత కౌలు తీసుకోవాలనేది కూడా ఈ భూ యజమాని, కౌలుదారే నిర్ణయం తీసుకోవాలి. వాళ్ళిద్దరూ ప్రభుత్వం నిర్దేశించిన ఒక 2 పేజీల అగ్రిమెంట్ నమూనా ఉంటుంది తెల్ల కాగితం మీద. దాని మీద సంతకం పెట్టి ఆ అగ్రిమెంట్ మీద గ్రామ రెవెన్యూ అధికారి కనుక సంతకం పెడితే అదే గుర్తింపు కార్డుగా ఉంటుంది. ఆ గుర్తింపు కార్డు ఉన్న వాళ్ళకి అన్ని మేళ్ళు వెళ్తాయి. కానీ తెలంగాణలో అలాంటి చట్ట సవరణ ఏమీ జరగలేదు, కొత్త చట్టం ఏం చేయలేదు. సో ఈ రోజున కౌలుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ విషయంలోనైతే కొత్తగా వచ్చిన పంట సాగు హక్కుల చట్టం ఉంది. తెలంగాణ విషయానికి వచ్చినైతే ఇంకా 2 చట్టాలు ఉన్నాయి. 1950 కౌలు చట్టము, అదేవిధంగా ఎల్ఈసి చట్టం. ఇందులో ఇంకొక మాటే ప్రస్తావిస్తాను కౌలుకు సంబంధించి తెలంగాణ విషయంలో. అదే పీటీలు అంటాం మనం, 3080 సర్టిఫికేట్ లేదా పీటీలు తరచుగా వింటూ ఉంటాం. రక్షిత కౌలుదారులు అనేది తెలంగాణలో ఉన్న మాట. ఈ చట్టం ఏం చేసింది అంటే ప్రభుత్వం నిర్దేశించిన గడువు రోజున కనుక ఎవరైతే రక్షిత కౌలుదారులుగా ఉన్నారో వాళ్ళందరినీ భూ యజమానుల్ని చేశారు.
సో రక్షిత కౌలుదారులకు ఒక రిజిస్టర్ ఉంటుంది, పీటీలు అంటారు. పీటీ రిజిస్టర్లు నమోదు చేసి ప్రభుత్వం నిర్దేశించిన సంవత్సరంలో కనుక వాళ్ళు రక్షిత కౌలుదారులుగా ఉండి ఉంటే వాళ్ళందరికీ 3080 సర్టిఫికేట్ ఇచ్చారు. 3080 సర్టిఫికేట్ వచ్చింది అంటే వాళ్ళు భూ యజమాని కింద లెక్క. తర్వాత వాళ్ళకి పాస్ పుస్తకాలు, టైటిల్ ఇవ్వాలి. ఆ విధంగా 3 లక్షల ఎకరాలకు పైన 1 లక్ష మంది రక్షిత కౌలుదారులకి సర్టిఫికేట్లు వచ్చాయి. వాళ్ళకి సంబంధించిన సమస్యలు ఇంకా చాలా తెలంగాణలో పెండింగ్లో ఉన్నాయి. ఇది కౌలు చట్టం.